రాధారంగ మిత్రమండలి సభ్యులని చూస్తే ఒక కుటుంబాన్ని చూసినట్లు ఉందని వంగవీటి మోహన్ రంగ కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ అన్నారు. ఈ నెల 26న విశాఖలో జరిగేటువంటి రంగానాడు సభకు కుల మత రాజకీయాలకు అతీతమైనదన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకోలేదని, ఏ పార్టీతోనూ సంబంధం లేదని స్పష్టం చేశారు. వాళ్ళందరూ వస్తారని నేను కోరుకుంటున్నాను. రాధారంగ మిత్రమండలి, రాధారంగ రాయల్స్, రంగా అభిమాన సంఘాలందరికీ ఇదే నా ఆహ్వానం. ప్రస్తుతానికి నేను ఏ రాజకీయ ప్రవేశం చేయట్లేదండి. ఎందుకనంటే నా టార్గెట్ రాధారంగ మిత్రమండలి, దాన్ని బలపరచడం. అది ఎక్కడికక్కడ డివిజన్స్ కింద విడిపోయింది, దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలి. నా టీం వర్క్ అనేది నేను చేయాలి. ఆ తర్వాతే ఏ రాజకీయ నిర్ణయం అనేది నేను తీసుకుంటాను. సో ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం నేను తీసుకోవట్లేదు. అది మా వాళ్ళని కలవటం నా మెయిన్ ఎయిమ్. ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చామండి. ఆయనకి ఆల్రెడీ ప్రీఫిక్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవి కనుక అయిపోతే వస్తానని అన్నారు. సో అది ఆయన వీలు బట్టి ఉంటుంది. అది మేడం, ఏదైతే ఆశయ సాధనలో ఏమేమి ఎజెండాగా పెట్టుకున్నారు? ఆశయ సాధనాలనంటే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఎప్పుడు నిలబడ్డారు. అది ఆయన ఆశయం, వాళ్ళ కోసం నిలబడ్డారు. సో ఆయన ఆశయం ఏంటి అంటే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే నిలబడి వాళ్ళ కోసం పోరాటం చేసి ఎన్నో ఉద్యమాలు చేపట్టారు ఆయన. నేను కూడా ఆయన బాటలోనే నడవాలని నేను అనుకుంటున్నాను. సో హ్యుమానిటేరియన్గా, ఒక సోషల్ కాజ్గా నేను వచ్చాను. మా రాధారంగ మిత్రమండలి కూడా ఇదే పని చేస్తారు. సో వాళ్ళకి ఒక స్ట్రెంత్గా నేను నిలబడాలని నేను కోరుకుంటున్నాను. డిసెంబర్ 26 విశాఖపట్నంలో జరిగే ఆర్కే బీచ్లో జరిగే రంగానాడు పోస్టర్ లాంచింగ్, ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పని చెల్లెలు ఆశ, మేమందరం రాధారంగ మిత్రమండలి సభ్యులు, రంగా గారి అభిమానులు అందరం కూడా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించేవాళ్ళు గాదే బాలాజీ, వాళ్ళ టీము, రాధారంగ రాయల్ అసోసియేషను, వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మొత్తం యావత్ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాధారంగ అభిమానులు, వంగవీటి అభిమానులందరూ కూడా ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సింది కోరుతున్నాం. రాజకీయ ప్రవేశం ఇంకా టైం ఉంది, ఇప్పుడు కాదు. ఇప్పుడంతా రాధారంగ మిత్రమండలి వంగవీటి అభిమానులందరినీ పర్సనల్గా తను కలవడానికి తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదిగా మేమందరం కూడా స్వాగతిస్తూ, తనకు మేము పూర్తి